హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిల్కీ డాడీ. సో ఈరోజైతే ఆర్ఆర్ వర్సెస్ ఎల్ఎస్సి మ్యాచ్ గురించి అయితే రివ్యూ ఇవ్వబోతున్నాను. ఈ మ్యాచ్ అయితే ఎకానా స్టేడియంలో జరిగింది. సో ముందుగా మ్యాచ్ గురించి మాట్లాడితే ఫస్ట్ ఎల్ఎస్సి అయితే టాస్ గెలిచారు. టాస్ గెలిచి వాళ్ళైతే మేము ఫస్ట్ ఫీల్డింగ్ చేస్తూ ఉన్నారు. సో ఇదైతే వాళ్ళకి ఆర్ఆర్కి అయితే అడ్వాంటేజ్ అయినట్టుగా ఉంది. సో ఈ మధ్యలో మ్యాచ్ అన్ని అబ్జర్వ్ చేస్తుంటే ముందు ఎవరైతే టాస్ గెలుస్తున్నారో వాళ్ళేమో ఫీల్డింగ్ తీసుకుంటున్నారు. ఆపోజిట్ టీంకి బ్యాటింగ్ చేయమని ఇన్వైట్ చేస్తున్నారు. కానీ ఏమవుతుందంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకి లక్ కలిసి వస్తుంది. సో చేజింగ్లో అయితే ప్రతి టీం కూడా కనబడుతుంది. సో మన ఈ మ్యాచ్లో కూడా ఇది రిపీట్ అయింది. సో మొత్తానికి ఆర్ఆర్ అయితే ఫస్ట్ బ్యాటింగ్ అయితే వచ్చారు. సో కానీ వాళ్ళకి అనుకున్నంత మంచి స్టార్ట్ అయితే రాలేదు. వాళ్ళ ఓపెనర్స్ అయితే త్వరగా అవుట్ అయిపోయారు. వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, ఇంకా ధ్రువ్ జురేల్ 3 వికెట్స్ అయితే పడిపోయాయి వెంటనే. సో వాళ్ళైతే పవర్ ప్లేలో కూడా పెద్ద స్కోర్ అయితే చేయలేకపోయారు. చాలా తక్కువ స్కోర్ వచ్చింది. సో పీకర్లో కష్టాల్లోకి అయితే వెళ్ళిపోయారు. ఆ తర్వాత వచ్చిన రియాన్ పరాగ్, హిట్ మేర్ కూడా పెద్దగా నిలబడలేకపోయారు క్రీజ్లో. వాళ్ళు కూడా తక్కువ స్కోర్లకే అవుట్ అయిపోయారు. సో ఆ తర్వాత రవీంద్ర జడేజా వచ్చాడు. రవీంద్ర జడేజా తన ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని ఈ మ్యాచ్లో అయితే చూపించారు ఫ్రెండ్స్. చాలా ఎక్సలెంట్గా బ్యాటింగ్ చేశాడు. ఓవైపు పెరేరా తను కూడా మంచి బ్యాటింగ్ చేశాడు. సో ఇంతకుముందు ఎలాగైతే మ్యాచ్లో ఇద్దరు మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారో, సో ఇందులో కూడా సేమ్ అలాగే ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. మొత్తానికి అయితే టీంకి ఒక చెప్పుకోదగ్గ టోటల్ని అయితే పుటప్ చేశారు 160 రన్స్. సో అదైతే వాళ్ళకి మంచి స్కోర్ అని చెప్పుకోవచ్చు ఇలా పెట్టుకోవడానికి. ఎందుకంటే గ్రౌండ్ కూడా మంచి బౌలింగ్ కండిషన్కి అనుకూలంగా ఉంది కాబట్టి సో 160 స్కోర్ అనేది సరిపోతుంది. ఇంకా ఆ తర్వాత ఎల్ఎస్సి వాళ్ళైతే బ్యాటింగ్ వచ్చారు ఫ్రెండ్స్. ఎల్ఎస్సికి అయితే పెద్ద దెబ్బ అయితే జరిగింది. స్టార్టింగ్లోనే వరుసగా 3 డక్అవుట్లు అయితే అయ్యారు. సో ఇదైతే అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ముందుగా ఆయుష్ పదని అయితే రన్అట్ అయిపోయారు ఫ్రెండ్స్. ఆయుష్ పదని, రిషబ్ పంత్ అయిపోవడం వాళ్ళకి చాలా మైనస్ అయిపోయింది. అలాగే వాళ్ళకి ఫామ్లో ఉన్న మార్కం కూడా డక్అవుట్ అయిపోయాడు. సో వరుసగా 3 వికెట్లు అయితే కోల్పోయారు. సో స్టార్టింగ్లోనే ఎదురు దెబ్బ తగిలింది పవర్ ప్లేలోనే. సో అక్కడ నుంచి కష్టం అనుకున్న సిచ్యువేషన్లో మహర్షి అయితే ఒక ఎక్సలెంట్ బ్యాటింగ్ అయితే చేసి మొత్తానికి ఒక పవర్ ప్లేని అలా తీసుకొచ్చాడు ముందుకి. సో దానితో నిక్లస్ పూరన్ కూడా చిన్న క్యామియో ఆడాడు. కానీ చాలా అతను ఆడిన బ్యాటింగ్ అయితే అంతగా కరెంట్గా అయితే అనిపించలేదు. సో ఓవైపు ఆర్ఆర్ బౌలర్స్ చాలా ఎక్సలెంట్గా బౌలింగ్ అయితే చేశారు. జోఫ్రా ఆర్చర్ కానీ, రవీంద్ర జడేజా కానీ, ఆండ్రీ బర్కర్ కానీ ఎక్సలెంట్ బౌలింగ్. ప్రతి ఒక్కరు ఒక వికెట్ తీసుకున్నారు. సో ఆర్ఆర్కి అయితే బౌలింగ్ ఒక పెద్ద అడ్వాంటేజ్ అని చెప్పుకోవాలి. వాళ్ళైతే మంచి డీసెంట్ లైనర్ని అయితే చేశారు. సో ఎక్కడ కూడా ఎల్ఎస్సి బ్యాట్స్మెన్కి అయితే ఛాన్స్ ఇవ్వలేదు ప్లేలోకి రావడానికి. వరుసగా కంటిన్యూస్గా ఇంటర్వెల్స్లో వికెట్ తీస్తూనే ఉన్నారు. మొత్తానికి అయితే వాళ్ళని చాలా తక్కువగా అయితే రిస్ట్రిక్ట్ చేశారు. సో 50 రన్స్ తేడాతో వీళ్ళైతే మ్యాచింగ్ గెలిచారు. సో ఇదైతే ఆర్ఆర్ ఒక మంచి